గ్యాస్ సంక్షోభం నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా పైపుడు గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. నిన్నటి రోజున ఒక జీవో అయితే రిలీజ్ చేశారు. ఆ జీవోలో ఈ యొక్క పీఎన్జీ గ్యాస్ సరఫరా చేసేదానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు అయితే చూడాలని, కమిటీలను ఏర్పాటు చేయాలని, కేంద్రం నుంచి పర్మిషన్స్ తీసుకోవాలని చెప్పి పేర్కొన్నట్లయితే తెలుస్తోందనమాట. పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఇప్పుడు మనం సిలిండర్ బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది కదా, ఎల్పిజి రూపంలో. అలా కాకుండా డైరెక్ట్గా పైప్ కనెక్షన్ ద్వారానే మన ఇంటికి నేరుగా మన యొక్క స్టవ్కే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది వచ్చేస్తుంది. వీటికి సంబంధించి రాష్ట్రంలో దాదాపు 60,000 మంది వినియోగదారులు అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. దాదాపు 2,30,000 మంది వినియోగదారులకు సంబంధించి ఈ యొక్క పైపుడు న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం అయితే వచ్చిందనమాట. జీవో రిలీజ్ చేశారు కదా, ఆ జీవోలో ఏం పేర్కొన్నారు ఏంటి అనే వివరాలను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్యాస్ వినియోగదారులకు సంబంధించి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన విస్తరించడానికి ఒక కీలకమైన జీవో అయితే విడుదల చేసిందనమాట. ఆ జీవోలో మనకు ముఖ్యంగా ఈ యొక్క ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన గ్యాస్ అందించడమే లక్ష్యంగా అయితే పేర్కొన్నట్లు తెలుస్తుంది అనమాట. భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సూచనల మేరకు రాష్ట్రంలో గ్యాస్ పైప్ కనెక్షన్లకు అడ్డంకులుగా ఉన్నటువంటి వాటికి సంబంధించి అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా సరళీకరించిందనమాట. ఇకపై సింగిల్ విండో పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులు నిర్ణీత గడువులోకి పూర్తి చేస్తామని చెప్పి చెప్తుందన్నమాట. నిన్నటి రోజున కూడా మనకు న్యూస్ పేపర్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకునే దానికి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారనే సమాచారం అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ జీవోలో ఒక 3 కమిటీలు అనేటివి ఈ యొక్క పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో పిఎన్జి గ్యాస్ని అయితే ఇక ప్రతి ఇంటికి కూడా అందించేదానికి సంబంధించి 3 కమిటీలు అయితే ఉండబోతున్నాయి. ఈ 3 కమిటీలు ఏమేమి చేస్తాయనే వివరాలను ఇప్పుడు నేను మీకు చెప్తాను. జీవో అంతా కూడా ఇంగ్లీష్లో ఉందండి. ఆ జీవోలో పేర్కొన్నటువంటి ఇన్ఫర్మేషన్నే మీకు ఇక్కడ షేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 3 కమిటీలలో ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. రాష్ట్ర స్థాయి కమిటీ కింద మరొక సబ్ కమిటీ అనేది ఉంటుంది అనమాట. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ అయితే ఉంటుంది. ఈ 3 కూడా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి అయితే ప్రత్యామ్నాయాలు అయితే చూడటం పాటు విధి విధానాలను రూపొందించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి అయితే పర్మిషన్స్ కూడా తెచ్చుకుంటాయి అన్నమాట. ఎందుకు పర్మిషన్స్ తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పైపుడ్ గ్యాస్ కనెక్షన్ అనేది భూగర్భం నుంచి అయితే రావాలి కాబట్టి అక్కడ అవసరమైన చోట భూమిని తవ్వాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్రానికి వినతులు అయితే చేస్తారనమాట. ఈ కేంద్రానికి వినతులు అనేటివి ఏ డిపార్ట్మెంట్స్కి చేయవచ్చు అంటే రోడ్లకు సంబంధించి మరియు రైల్వే ట్రాక్స్కి సంబంధించి, వాటర్ రిసోర్స్కి సంబంధించి ఇలా దాదాపు 5-6 డిపార్ట్మెంట్లకి అయితే ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఏదైతే కమిటీలో ఏర్పడినటువంటి అధికారులు ఈ యొక్క లేఖలు అనేటివి రాస్తారు కేంద్రానికి పర్మిషన్స్ కోరుతూ. ఈ పర్మిషన్స్ అనేటివి 21 రోజుల వ్యవధిలో రాకపోతే నేరుగా పనులను అయితే చేసుకోవచ్చు అని చెప్పి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారనమాట. కాబట్టి ఈ ప్రత్యామ్నాయాలు విధి విధానాలను ఈ కమిటీ ఆధ్వర్యంలో అయితే చూసుకుంటూ ప్రతి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు అనేటివి అందించేటట్లు ప్రభుత్వం అయితే ప్రత్యామ్నాయాలు అయితే వెతుకుతుంది. రాబోయే రోజుల్లో గ్యాస్కి సంబంధించి సంక్షోభం ఏర్పడవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులోనూ మన యొక్క రాష్ట్రంలో 2.3 లక్షల గ్యాస్ వినియోగదారులకు సంబంధించి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ అందించేదానికి ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర అవకాశం అయితే ఉంది. కేవలం 60,000 మంది మాత్రమే వినియోగిస్తున్నారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. శ్రీకాకుళం, కాకినాడ ఈ యొక్క పైప్ లైన్ పునరుద్ధీకరణ కీలకంగా అయితే మారనుంది. ఈ యొక్క ప్రత్యామ్నాయాలకు సంబంధించి అధికారులు సీఎంకు ఆదేశాలు అయితే అందించడంతో పాటు ఈ యొక్క ప్రత్యామ్నాయాలు విధి విధానాలను పూర్తి అయ్యేలా చేసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశిస్తూ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారనమాట. అలానే రీసెంట్గా మరొక న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఏదైతే 14.2
కేజీల సిలిండర్ ఏదైతే వస్తుందో దాన్ని ఇక మీదట రాబోయే రోజుల్లో 10 కేజీలకి అయితే ఇవ్వబోతున్నట్లయితే ఒక న్యూస్ అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ కావడం జరిగిందనమాట. ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఒకసారి చెప్దాము. సో గ్యాస్ సరఫరాలో సమస్యలతో రీఫిల్లింగ్ సైజును తగ్గించాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యోచిస్తున్నట్లయితే సో ఒక డిపార్ట్మెంట్ అయితే చెప్పిందనమాట. సో 14.2 కేజీల సిలిండర్లలో 10 కేజీల గ్యాస్ని రేటు తగ్గించి అందించే విధంగా ప్రత్యామ్నాయాలు చేయాలని, చిన్న ఫ్యామిలీలకు 14.2 కేజీల ఉన్నటువంటి సిలిండరు 35 నుంచి దాదాపు 45 రోజుల వ్యవధిలో అయితే వస్తుందని, సో ఇలాంటి వాళ్ళకి 10 కేజీలు అయితే సరిపోతుంది, నెలకి సరిపోతుంది, తక్కువ అమౌంట్ కూడా చేయవచ్చు, దీనివల్ల కొరత రాదు, ఈ సమయంలో కంపెనీలు నిల్వలను పెంచుకునే వీలుంటుందని ఓ అధికారి చెప్పినట్లయితే పేర్కొన్నదనమాట. మొట్టమొదటిగా ఈ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ కాగా దీనికి స్పందిస్తూ కేంద్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. 14.2 కేజీల సిలిండర్లలో 10 కేజీల గ్యాస్నే అందించే అవకాశం అయితే ఉందని వస్తున్నటువంటి వార్తలను కేంద్రము కొట్టిపారేసింది. ఇది పూర్తిగా ఊహాజనితమైన వార్త. ఇలాంటి వాటిపై కామెంట్ చేయలేము, వివరణ కూడా ఇవ్వలేము, వదంతులు నమ్మొద్దని చెప్పి పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారనమాట. దేశంలో ఎల్పిజికి కొరత లేదని వాళ్ళైతే చెప్తున్నారు. సో మైగ్రెంట్ వర్కర్లకు 5 కేజీల ఎఫ్టిఎల్ సిలిండర్లను ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించినట్లయితే చెప్పినట్లయితే తెలుస్తోంది. ఇలా ఈ యొక్క గ్యాస్ ఏదైతే ఉంటుందో 14.2 కేజీలు ఇండియన్ ఆయిల్కి సంబంధించి అయితే వస్తుందన్నమాట. ఇండియన్ గ్యాస్ అయితే వస్తుందన్నమాట. సో ఈ యొక్క గ్యాస్ కూడా తగ్గించి ఇవ్వాలని ప్రత్యామ్నాయాలు అయితే చూస్తున్నట్లు ఒక అధికారి తెలియచేయగా దాన్ని కొట్టివేస్తూ కేంద్రం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. సో గ్యాస్కి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎలాంటి సంక్షోభం లేదు, మన దగ్గర గ్యాస్ కొరత లేదు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నప్పటికీ మనం గ్యాస్ బుక్ చేస్తే అసలు వారానికి కూడా రావడం లేదనమాట. సో దీని మీద ఎలాంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో తీసుకోవచ్చు అనే దాని మీద క్లారిటీ అయితే వస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నారనమాట. గ్యాస్ పైపుడు ద్వారా అయితే వచ్చేదానికి సంబంధించి పిఎన్జి గ్యాస్ అంటారు అనమాట, పైపు న్యాచురల్ గ్యాస్ అంటారు. సో ఇవి చేసేదానికి సంబంధించి ఏర్పాటు చేసేదానికి ప్రత్యామ్నాయాలు అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది. సో వీటి మీద త్వరలో అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.